ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత పెరుగుతోంది. పొగమంచు జిల్లాను కప్పేస్తోంది. గత 3 రోజులుగా రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న ఆదిలాబాద్ జిల్లాలో 3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది. 44 నెంబర్ జాతీయ రహదారిపై పొగమంచు కప్పేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరిన్ని వివరాలు దేవిదాస్ అందిస్తారు. కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. నిన్న ఆదిలాబాద్ జిల్లాలో 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చలి తీవ్రత పెరిగింది. మరోవైపు నార్త్ ఇండియా నుంచి వీస్తున్న చలిగాలులతో ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత పెరిగిందని చెప్పవచ్చు. మనం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నాము. ఇక్కడ వాకర్స్ సంఖ్య తగ్గిపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. 7:30 దాటినా కూడా వాకర్స్ వాకింగ్ కోసం రావడం లేదు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చలికాలం ఆరంభం నుంచే రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పవచ్చు. ఈసారి 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం రికార్డుగా చెప్పుకునే పరిస్థితి ఉంది. సాధారణంగా డిసెంబర్ నెలలో 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. గత 11 ఏళ్ల క్రితం జనవరి నెలలో 3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈసారి మాత్రం చలికాలం ఆరంభం నుంచే 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న 24 గంటల క్రితం ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అర్లీ, గిన్నెదారి, సోనాల ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈరోజు ఉదయం కూడా 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఆదిలాబాద్ జిల్లా దక్షిణ ఉత్తర భారతానికి మధ్యన సహ్యాద్రి పర్వతాల్లో ఉంటుంది. సముద్ర మట్టానికి 1096 అడుగుల పైన ఉండడంతో చలి తీవ్రత ఎక్కువగానే ఉంటాయి. ప్రతిసారి ఇక్కడ విభిన్న ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్తోనే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. ఉష్ణోగ్రతల్లో మార్పులు వస్తున్నాయని చెప్తున్నారు. ఇక్కడ కొందరు ఉన్నారు. అన్న చెప్పండి, జిల్లాలో ఎట్లా ఉన్నాయి ఉష్ణోగ్రతలు? చలి తీవ్రత బాగా పెరగడం జరుగుతుంది. నిన్నటి రోజు 7 డిగ్రీల చలి తీవ్రత ఉండటం వలన బయటకే వెళ్ళటానికి భయపడుతున్నారు. ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో పరిస్థితి? ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు ఎక్కువనే, ఎండ తీవ్రత ఎక్కువనే, చలి ఎక్కువనే సీజనబుల్ పట్టుకొని ఈరోజు కూడా 7 తర్వాతనే వాకింగ్కి వెళ్ళవలసి వస్తుంది. ఓల్డేజ్ వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఈ చలి తీవ్రతతో బాగా ఇబ్బందిగా 3 రోజుల నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. నిన్న 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి ఉంది. దీంతో ఆదిలాబాద్ జిల్లాలో 7:30 తర్వాతనే వాకింగ్కి వస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మరికొందరు ఉన్నారు. సార్ చెప్పండి, ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ చలి తీవ్రత ఎట్లా ఉంది? గత 3 రోజులుగా 7 డిగ్రీస్కి వచ్చింది కాబట్టి 7.2 ఆ రేంజ్లోనే నడుస్తుంది కాబట్టి 7:30 తర్వాతనే రావాల్సి వస్తుంది వాకింగ్ కొరకు. ఎందుకంటే విపరీతమైన చలిలో రావడం కంటే బట్ మేమేంటంటే 60 దాటిన వాళ్ళం కాబట్టి తప్పకుండా 7:30 8కి వస్తే 7:30 to 8:30 or 8 to 9 ఆ విధంగా వాకింగ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వాతావరణం ఇట్లనే కంటిన్యూ అయితే మాత్రం ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు 7 కాదు 5 డిగ్రీస్కు 4 డిగ్రీస్కి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. డిసెంబర్ ఎండింగ్లో ఇది ఇంకా మినిమైజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఒకవేళ వాతావరణం ఇట్లనే కంటిన్యూ అయితే. తర్వాత మన బంగాళాఖాతంలో అల్పపీడనాలు కానీ లేదా వాయుగుండాలు కానీ ఉపరితల ద్రోణులు కానీ ఏర్పడకపోతే ఖచ్చితంగా ఈ వాతావరణం సంక్రాంతి వరకు ఇట్లనే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతోనే చలి తీవ్రత పెరుగుతుందని స్థానికులు చెప్తున్నారు. ఈసారి ఇదే విధంగా కొనసాగితే -డిగ్రీలకు పడిపోయే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో ప్రతిసారి 12 డిగ్రీలు నమోదు కావడం సర్వసాధారణం. అయితే ఈసారి చలికాలం ఆరంభం నుంచే కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోతున్నాయి. నిన్న 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిన్నెదారి, అర్లీ, భీంసారి మండలాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ ఏజెన్సీ ప్రాంతంలోని ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు చలితో వణికిపోతున్న పరిస్థితి ఉంది. వీరికి దుప్పట్లు పంపిణీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు విద్యార్థి సంఘాలు. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్, ఆదిలాబాద్ నుంచి.